హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు రెసిపీ ఏంటంటే మొన్న ఉల్లిపాయ బజ్జీ అండి. ఈరోజు బజ్జీని కట్ బజ్జీ మనం చూద్దాం ఎట్లా వేసుకోవాలి కట్ బజ్జీ అనేది. బజ్జీలు ఒకసారి మనం వేసుకుని తీసుకుని ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కట్ చేసి వాటిని ఎలాగా మనం మళ్ళీ రోస్ట్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ఇవన్నీ కట్ బజ్జీ అంటే ఇట్లా చక్కగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ వీటిని లైట్ కాల్చుకోవాలండి, రోస్ట్గా చేసుకోకూడదు, లైట్గా. ఇలా కట్ చేసుకునండి, చక్కగా రోస్ట్ చేసుకుని లైట్గా ఉల్లిపాయ ఇందులో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇవి ఫస్ట్ ఒక వాయి ఎలా వేసుకున్నామంటే లైట్గా కాలనిచ్చాము. కాలనిచ్చిన తర్వాత ఇలా కట్ చేసుకున్నాం. బజ్జీలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుని వాటిలో మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, స్టవ్ వెలిగించుకుందాం. కట్ బజ్జీ అండి ఇలాగా వేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో పెరుగు చట్నీ, ఒక తాలింపు చట్నీ చేపిస్తున్నాం. తాలింపు చట్నీ వేసుకుని తింటుంటే అండి అబ్బా అసలు ఎందుకులేండి, ఇప్పుడు చూస్తారు కదా. ఉప్పు వేసుకుందామండి. ఈ పెరుగు కూడా తాలింపు వేసుకుంటున్నాము అండి. ఇట్లాగా తాలింపు వేసుకుని పెరుగు దాంట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఇదండి ఇదిగండి కట్ బజ్జీ కట్ అయింది. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇక దాంట్లో కావాల్సినటువంటి పెరుగు ఇలా తాలింపు వేసుకోవాలండి. దీన్ని ఇలాగా వేసుకుని తింటే యమా టేస్ట్గా ఉంటుందిలేండి. కొంచెం ఉల్లిపాయ, పెరుగు. ఇక బజ్జీ కట్ బజ్జీ అంటే ఇలాగండి, మనం ఇంట్లో ఇలా రెడీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మనకు కావాల్సిన పద్ధతిలో రెడీ చేసుకోవచ్చు. పెరుగు తాలింపు వేసుకున్నాం, బజ్జీ ఫ్రై చేసుకున్నాం. కట్ బజ్జీని ఇలాగా ప్రిపేర్ చేసుకుని ఇలా తింటుంటే మా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చేసి చెబుతాను, చూడండి సార్. బా అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకోండి. మీ వంట మీరు కూడా చూసి నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.